సోషల్ మీడియాపై నిషేధం, అవినీతి వ్యతిరేక నిరసనలతో అట్టుడికిన నేపాల్లో ప్రస్తుతం పరిస్థితులు కుదుటపడుతున్నాయి. పబ్లిక్ ఎవరి పనులు వారు చేసుకుంటున్నారు. విద్యార్థులు స్కూళ్లకు, కాలేజీలకు వెళ్తున్నారు. ఉద్యోగులు, వ్యాపారవేత్తలు తమ రోజువారీ పనుల్లో నిమగ్నమయ్యారు. 5 రోజులు అట్టుడికిన నేపాల్లో తాజాగా ఉద్రిక్తతలు చల్లారాయి. అల్లర్లు, ఆందోళనలు సద్దుమణిగాయి. క్రమంగా సాధారణ పరిస్థితి నెలకొంటోంది. పలుచోట్ల కర్ఫ్యూ ఎత్తివేయడంతో షాపులు తెరుచుకుంటున్నాయి. మెల్లగా పబ్లిక్ రొటీన్ లైఫ్ స్టార్ట్ అయింది. కొన్ని ప్రాంతాల్లో కాఠ్మండు నుంచి సైన్యం తిరిగి వెనక్కి వెళ్లి పోలీసులకు బాధ్యతలు అప్పగించింది. ట్రాఫిక్ పోలీసులు కూడా విధుల్లో చేరారు. నేపాల్ సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుశీలా కార్కి తాత్కాలిక ప్రభుత్వ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. నూతన ప్రధాని కార్కి సిఫారసు మేరకు దేశాధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ ఇప్పటికే పార్లమెంటును రద్దు చేశారు. నూతన ప్రధాని సుశీలా కార్కి కొద్దిమంది మంత్రులతో కేబినెట్ ఏర్పాటు చేయనున్నారు. మంత్రివర్గం కూర్పు విషయమై ఆమె జెన్జెడ్ ప్రతినిధులతో చర్చలు జరుపుతున్నారు. హోం, విదేశాంగ, రక్షణ వంటి కీలక శాఖలు కార్కి చేతిలోనే ఉండనున్నట్టు తెలుస్తోంది. కొత్త కేబినెట్ కూర్పు తర్వాత పలువురు మంత్రులతో దేశ, విదేశాంగ విధానాలపై చర్చించే అవకాశం ఉంది. ఇక ఈ మధ్య ఆందోళనల్లో ప్రధాని కార్యాలయం దగ్ధమైంది. దీంతో సింగ్ దర్బార్ కాంప్లెక్స్లో హోంశాఖ కోసం కొత్తగా నిర్మించిన భవనం నుంచి పాలన కొనసాగించేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు హింసాత్మక ఘటనల్లో గాయపడి కాఠ్మండ్లోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను కొత్త ప్రధాని జస్టిస్ సుశీలా కార్కి పరామర్శించారు. సోషల్ మీడియా యాప్స్పై నిషేధం, అవినీతి, వారసత్వ రాజకీయాలతో ప్రజాగ్రహం పెల్లుబికింది. జెన్జెడ్ యువత పార్లమెంట్, సుప్రీంకోర్టు, ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులపై దాడులు చేశారు. కొత్త ప్రధానిగా కార్కి బాధ్యతలు చేపట్టాక ప్రస్తుతం పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి. కొత్త ప్రధాని సుశీలా కార్కి పరిస్థితులను చక్కదిద్దుతారని, నేపాల్ భవిష్యత్తును మెరుగుపరుస్తారని జెన్జెడ్ యువత ఆశిస్తోంది. Cabinet members Ailak and Kulman Gising, Dr. Rohit, and Sagar Dakal, something like that is a new generation. I like much be Dr. Rohit and Kulman Gising. Sushila Karki is very good. She is very nice. Before she is Supreme High Court judge. I think maybe I hope, but she is like to good rules and good canons. Some relation I like. She's I like. I hope. I am going to Nepal is going to new generation so nicely.